ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. వెలిగొండ నిర్వాసితులకు పరిహారం పంపిణీ చేయనున్నారు. కృష్ణంశెట్టిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభంతో పాటు పలు కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. శనివారం ఉదయం 9:45 హైదరాబాద్లోని స్వగృహం నుంచి హెలికాప్టర్లో సీఎం బయలుదేరతారు. 10:45 దోర్నాల మండలం గంటవానిపల్లె సమీపంలోని వెలిగొండ ప్రాజెక్ట్ ప్రాంతానికి చేరుకుంటారు. నిర్వాసితులకు పరిహారం పంపిణీ చేసి వారితో మాట్లాడతారు. 12:35 అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 12:55 గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లి చేరుకుంటారు రోడ్డు మార్గంలో. ఇక 1:10 ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకొని సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్ ను ప్రారంభిస్తారు. 1:40 లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడతారు. 1:45 ప్రజా వేదికకు చేరుకొని 3:30 వరకు సభా కార్యక్రమంలో పాల్గొంటారు. రైట్ గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ లైవ్ లో అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, రేపైతే చంద్రబాబు మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు, దాని గురించి అప్డేట్స్ ఏంటి? ముందుగా వెలిగొండపాలెం నియోజకవర్గంలోని దోర్నాల సమీపంలో ఉన్నటువంటి గంటవానిపల్లె వద్ద ఉన్నటువంటి వెలిగొండ ప్రాజెక్టు పనులను అయితే సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం రేపు ఉదయం 10 గంటలకు పరిశీలించడం జరుగుతూ ఉంటుంది. అయితే పరిశీలించిన అనంతరము ఇటు ప్రాజెక్టు అధికారులతో పాటుగా ఇక్కడ జరుగుతున్న పనులను పరిశీలిస్తారు. ప్రాజెక్టు అధికారులతో కూడా ఆయన మాట్లాడడం జరుగుతుంది. అనంతరం ఏదైతే వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులు ఉంటారో ఆ నిర్వాసితులకు కూడా పరిహారం పంపిణీ కూడా జరుగుతూ ఉంది. అటు పరిహారం పంపిణీ జరిగిన తర్వాత కూడా లబ్ధిదారులతో కూడా ముఖాముఖి మాట్లాడేటువంటి అవకాశం కూడా ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉంది. టోటల్ గా చూసుకుంటే ఇటు దోర్నాల్లో జరిగేటువంటి యొక్క పర్యటన చూసుకుంటే ప్రస్తుతం మనం ఏదైతే ప్రాంతంలోనే ఉన్నాము. ఇక్కడ ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. వెలిగొండ ప్రాజెక్టు వద్ద ఫీడర్ కెనాల్ పనులు జరుగుతున్నటువంటి ప్రాంతంలో ఇక్కడ మనం హెలిప్యాడ్ చూసుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే కన్నెల వద్ద ఇక్కడ సొరంగంలో జరుగుతున్నటువంటి పనులతో పాటుగా ఇక్కడ వెలిగొండ ఫీడర్ కెనాల్ ఇది అంతా కూడా ఫీడర్ కెనాల్ పనులు జరుగుతూ ఉంటాయి. ఇటీవలనే గతంలో ఒక 5-6 నెలల క్రితంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఫీడర్ కెనాల్ పనులకే అప్పుడు దాదాపు 450 కోట్లతో కూడా పనులకు శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఆ పనులు ఇప్పుడు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి అనేటువంటి వారిని చూసేందుకు కూడా స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఇక్కడికి రాబోతున్నాడు. ఈ పనులను పరిశీలించిన అనంతరం అయితే ఇక్కడ లబ్ధిదారులతో ఏదైతే నిర్వాసితులు ఉన్నారో ముంపు గ్రామాల నిర్వాసితులతో మాట్లాడడం జరుగుతూ ఉంది. అయితే ఈ ప్రాంతంలో వెలిగొండ ప్రాజెక్టు వద్ద పర్యటన ముగించుకున్న అనంతరము గిద్దలూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు అయితే పర్యటిస్తారు. అక్కడ ఏదైతే కృష్ణంశెట్టిపల్లిలో పిఎస్సి కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి సంజీవని డిజిటల్ నెర్వ్ అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు అయితే ప్రారంభిస్తారు. అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు ఏదైతే సంజీవని లబ్ధిదారులు ఉంటారో వారందరితో కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ముఖాముఖి మాట్లాడతారు. అయితే మాట్లాడిన అనంతరం అయితే మాత్రం ప్రజావేదిక కూడా నిర్వహించడం జరుగుతుంది. గిద్దలూరులోని కృష్ణంశెట్టిపల్లిలోని ప్రజావేదిక కూడా నిర్వహిస్తారు. అక్కడ ప్రజల నుంచి కూడా సమస్యలను కూడా ఆయన విడతలు కూడా తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అక్కడ పర్యటన అనంతరం కూడా తర్వాత ఏదైతే గిద్దలూరు నియోజకవర్గం సంబంధించినటువంటి కూడా సమావేశం అవుతారు. దాదాపుగా వారితో గంట సేపులో కూడా ఒక సమయం కేటాయించడం తెలుస్తా ఉంది. ఆ పార్టీ మాట్లాడడం నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అసెంబ్లీ పరిస్థితి ఎలా ఉంది, అదేవిధంగా అక్కడ పరిస్థితుల కారణం కూడా స్థానిక ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో విజయాన్ని చేసేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే టోటల్ గా ఏంటంటే సీఎం చంద్రబాబు నాయుడు రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా మార్కాపురం జిల్లాలోనే పర్యటించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మార్కాపురం జిల్లా అభివృద్ధికి సంబంధించి కూడా ఆ జిల్లా కలెక్టర్ కూడా సంబంధించి ప్రణాళిక జిల్లా అభివృద్ధికి సంబంధించిన ప్రణాళిక రైట్.